शास्त्रोपचार समस्त विद्यास्थानेषु सकल विद्यादि अनुकूलता प्रसादित्यर्थं समस्त परीक्षाकाल समये सकल देवता प्रसादित्यर्थं श्री वाणी देवता प्रसादित्यर्थं समस्ताः कला ईष्टा सिद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री महासरस्वती देवता अनुग्रह प्रीत्यर्थं यथाशक्ति ज्ञान आर्य निर्विघ्नता तीर्णता सिद्ध्यर्थं महागणपति प्रार्थना कलश आराधनं करिष्ये। कलशोपहस्तं विधाय ओं कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रस्तमासुजाः मूले तत्त्वममाग्ये मातृणासुजाः स्तोत्राग्रापरे सप्तदीपावसुन्दराः तद्वेदरुपेदस्ताववेदोरुणः अन्धेतयिता सर्वे कलशामुखमादिताः आयान्तु ते पूजार्थं पुरुषक्षेकारकाः गङ्गे मे देवा गोदावरी सरस्वती धर्मभासिन्दु कावेरी जलेस्मिन् समिदं कुरु कावेरी तुङ्गभद्राजा कृष्णवेण्या च गौतमी भागीरथीख्याता पञ्चगङ्गा प्रतीपिताः हरिशोदकेन पूजाद्रव्यानि सम्प्रोक्ष एवं सम्प्रोक्ष अतः आत्मानं च सम्प्रोक्ष अपवित्रपवित्रो वा सर्वावस्थां गतो वा विस्मरेत् पुण्डरीकाक्षं भवाभ्यान्तर श्रुतिः पुण्डरीकाक्षाभ्यां नमः तदङ्गा पुष्पाक्षतानि गृहीत्वा भो गणपतिं ध्यायेत्। पुनः पुनः अधिकस्य अधिकबलं ओं गणान्त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन्नोतभिस्सेदसादनम् ओं सुमकस्तैकदन्तश्च कपिलो गजकन्यकः लम्भोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतु गणाध्यक्षः पालचन्द्रो गजाननः वक्रतुण्डसूर्पकर्णो हेरम्बस्कन्दपूर्णिदयः षोडशैतानि नामानि पडे सुनियादवे हरिद्राबिम्बे भूः भुवः सुवः भूर्भुवस्वः महागणपतिमावाहयामि स्थापयामि पूजयामि ओमस्वने ते पुनर्वस्मासु पुनः देहभोगं दोक्तस्येव सूर्यमुत्सवन्ते अमृतवै प्राण अमृतमापः प्राणानेव यदास्तानमुपैते स्वामिन् समरुद्रनाथ यावत् पूजापसारकं तावत् प्रीतिभावेन हरिद्राबिम्बेऽस्मिन् सन्निधं कुरु महागणाधिपते नमः। మీ అందరికీ సహాయం అందించాలని నీలయ్య గారి కళ్యాణ చక్రవర్తి సేవా సమితి ఆధ్వర్యంలో మీ అందరికీ సహాయ సహకారాలు అందజేస్తూ మీరందరూ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని మీకు పరీక్షలు రాయడానికి ఏ ఇబ్బందులు కలగకుండా మీకు కావాల్సిన మెటీరియల్ అందరినీ సప్లై చేసి అనేక విధాలుగా మీకు ప్రతిదీ కూడా అట్ట కొనుగోలన్నా ఇబ్బంది, పెన్ను కొనుగోలన్నా ఇబ్బంది, పెన్సిల్ కంపాస్ బాక్స్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఇబ్బంది కలుగుతామనే ఉద్దేశంతో తన వారి సేవా సంస్థ అధ్యక్షులు మరి నీలయ్య గారి కళ్యాణ చక్రవర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షులని వ్యవస్థాపక అధ్యక్షులు కమలాత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రిన్సిపాల్ గారికి, రమణాంకుడికి, లాయర్ గారికి, రాజగురు గారికి మరియు స్టాఫ్ అందరికీ, పిల్లలకి. సో ఎస్పెషల్లీ ఏంటంటే నేనేం గొప్ప పని చేయట్లేదు, చేస్తున్నది చిన్న హెల్ప్. అది కూడా ఏమంటే 2.5 గంటల సేపు రాసే ఎగ్జామ్ టైంలో 1 నిమిషం కూడా వేస్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఆ 1 నిమిషము పక్కన పెన్సిల్ లేదు లేదా స్క్రీన్ పక్కన దగ్గర తీసుకోవాలి, ఆ టైం వేస్ట్ చేసుకునే దాంట్లో డైవర్ట్ అయిపోతుంది. నేను నేర్చుకున్నది మిస్ అయిపోతారు, టెన్షన్ పడుతూ ఐటమ్స్ మర్చిపోతారేమో
చేసుకోవాలి, సేఫ్గా రాయాలి, ఎగ్జామ్ నీట్గా రాసుకొని 10th ఫౌండేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ తొందరగా పోవాలనే ఉద్దేశంతో ఇది చిన్న ప్రయత్నం మాత్రమే. సో ఇది మేము ప్రతి సంవత్సరం లాస్ట్ 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఎక్కువగా కేజీ స్కూల్స్లోనే, తర్వాత ధర్మవరం ఏరియాలో ఎక్కువగా స్కూల్స్లో ఇచ్చేవాళ్ళం. ఈసారి రమణాపూర్లో రాజగురు గారు అడగడం వల్ల అనంతపూర్లో కూడా చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ మా. 10th ఇస్ ది ఫ్యూచర్. మీకు ఇక్కడ కరెక్ట్గా ఉంటే మీరు నెక్స్ట్ ఏం కావాలన్నా కానీ ఫౌండేషన్ క్రియేట్ అవుతుంది. సో టెన్షన్ పడుకోకుండా ఎగ్జామ్స్ అంతా నీట్గా రాసి బయటికి రండి. ప్రిన్సిపాల్ గారు మీకు ఎన్వైర్న్మెంట్ బాగా ఉంది, బాగా క్లాసెస్ అన్నీ నీట్గా చెప్పారనుకుంటున్నాను. నీట్గా రాసుకొని బయటికి రండి, కొట్లాడుకోకుండా మంచి పేరు తెచ్చుకోండి. నాకు 7th క్లాస్లో రాసిన అట్ట 7th రాశాను, 8th రాశాను, 9th, 10th, ఇంజనీరింగ్ కూడా అదే అక్కడ తీసుకెళ్ళాను. సో దాదాపు 8 ఏళ్ళు. ఇప్పుడు నేను బయటకు వచ్చి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు కూడా ఈరోజు కూడా మా ప్రిన్సిపాల్ ఇచ్చిన పెన్ను గాయత్రి వస్తుపోయేవాడిని ఫస్ట్ క్లాస్లో. నాకు సరస్వతి దేవి పూజ చేసి 10th క్లాస్లో నాకు ఇచ్చిన ఎగ్జామ్ పెన్ ఈ రోజుకి నేను క్యారీ చేస్తున్నా. ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ సైన్ చేయాలన్నా, ఏదైనా కొంటున్నానన్నా ఆ పెన్నే తీసుకెళ్ళి నేను సంతకం పెడతాను. సరస్వతి దేవి కటాక్షం ఉందంటే మన జీవితంలో అన్ని రకాలుగా అన్ని స్టేజెస్కి వెళ్ళిపోవచ్చు. లక్ష్మీదేవి రావడం ఈజీ, కానీ సరస్వతి దేవి అనేది చాలా కష్టం అందరికీ రావడం. సో సరస్వతి దేవి ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. బాగా చదువుకొని బాగా ఎగ్జామ్ రాయండి, యోగా చేయండి. ఎగ్జామ్స్ అప్పుడే కాకుండా రెగ్యులర్గా యోగా చేయండి. గంట సేపు చదవాల్సిన క్లాస్ పోర్షన్ అరగంటలో అయిపోతుంది. ఎక్కువ కష్టపడకుండా ఇంకా ఎక్కువ మెడిటేషన్ చేశారనుకోండి 10 నిమిషాల్లో చదివేస్తారు. మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, ఐక్యూ పెరుగుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఏ పనైనా చెయ్యొచ్చు. నేను 15 ఏళ్ల కిందట వాళ్ళ అబ్బాయి నాకంటే పెద్దవాడు, నాకంటే 5 years పెద్దవాడు అన్న. అంకుల్ ఫోన్ ఎవరో ఇచ్చారు నంబర్, ఆయనే ఫోన్ చేశారు నాకు. నేను బెంగళూరులో జాబ్ చేసుకుంటాను. 2006లో కథ చెప్తున్నాను. అంకుల్ నేను ఇలా ఉన్నాను అంటే, నేనేదో వృద్ధాశ్రమాలకు వెళ్తున్నానమ్మా, నీకు వీలైతే ఇంకా ఉన్నావు కాబట్టి పల్లెల్లో రూరల్ ప్లేసెస్కి వెళ్ళి ఏమైనా సర్వీస్ చేయిస్తావా అంటే, నాకు ఎట్లా అంకుల్ అంటే, నీకు ఎందుకు నువ్వు బెంగళూరు నుంచి అనంతపూర్ రా, అనంతపూర్ నుంచి నేను మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు నేనే చూసుకుంటాను. ఇప్పుడు 20 ఏళ్ళు అయ్యింది, మేమిద్దరూ కలిసి జర్నీ చేస్తున్నాం రకరకాల ఊళ్ళు. ఆయన వయసు 70 పైన స్టార్ట్ వేయించుకున్నాడు. ఆయన ఈ రోజు నేను పలానా ఊరికి పోవాలంటే లేచి నాకంటే ముందు నీట్గా రెడీ చేస్తాడు. వైట్ అండ్ వైట్లో వచ్చి నీట్గా రెడీ చేయొచ్చి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ముందుగా బ్యాక్గ్రౌండ్లో ఎంత పని చేయాలి, ఆ స్కూల్ కనుక్కోవాలి, ప్రిన్సిపాల్ ఎవరు, ఏం కావాలి, ఏం కథ అన్నీ కనుక్కొని డేట్ ఫిక్స్ చేసి నాకు ఓన్లీ శని ఆదివారాలు మాత్రమే నేను ఈ ప్రోగ్రామ్స్ చేస్తాను. సో నాకు అనుకూలంగా ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేదానికి నేను ఈ రోజు సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాను 3 రాష్ట్రాల్లో. అంటే దానికి ఈ పోస్ట్ వచ్చేసి మా రమణాంకుల్. అక్కరా బొమ్మ చూద్దాం మేము రివ్యూ మరి పవర్ఫుల్ చెల్తల్లా ఇంకా నీకే తినేకి నీట్గా సార్ రెడీ సార్. సార్ ఇచ్చేయండి. ఇట్లే పట్టుకో, నేను పోతాను. ఓకే సార్.